భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఇప్పుడు వీళ్ళ పిలవాలి తప్పదు, వీళ్ళ గురించి చెప్పాలి అని అంటే నాకు కొంచెం భయం వేస్తుంది, కానీ చెప్పాలి తప్పదు. చాలా ప్రయత్నిస్తుంటారు కానీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు కష్టం మీద తక్కువ, కాస్ట్యూమ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. సో ఇంత తెలిసిన తర్వాత కూడా మరి వాళ్ళు పిలిచి త్వరగా పంపించేస్తే నాకు హాయిగా ఉంటుంది, మీరు హాయిగా ఉంటారు. లెట్ మీ వెల్కమ్ మై మర్దల్స్. తిరణాల్లో విజుల్లో ఏంటి ప్రతిసారి లాగుతూ వచ్చారు, ఈసారి బ్యాగ్ తో వచ్చారు. నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటి బ్రష్ చేసుకుంటానే చేసుకొని రావాల్సింది, చేసి రావాల్సింది. నువ్వు స్నానం చేసి ఇప్పుడు బ్రష్ చేయదు. చిన్నప్పుడు మీరు చదువుకోపోవడం వల్ల ఇలా తయారయ్యారని ఇప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చి స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నారు. కాదు, స్కూల్ యూనిఫామ్. ఇది స్కూల్ యూనిఫామా? ఎవరి దగ్గర చెప్పదు, కొడతారు మళ్ళీ. బావా నెమలికలు పిల్లలు పెట్టాయి బావా. డైపర్ వేసి స్కూల్కి పంపి. బావా పన్ను ఊడిపోతే స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది కాదు, చిన్నప్పుడు పన్ను ఊడిపోతే మట్లో కప్పు పెడితే డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళు కదా, మర్చిపోయావా? నిన్ను కప్పెట్టాల్సింది అసలు. ఏంటి సమ్మర్ గోల్ ఏంటి, ఈ డ్రెస్సులు గోల్ ఏంటి, అసలు స్కూల్ డ్రెస్సులు గోల్ అంటే చెప్పండి అసలు. నీకు తెలీదా? సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, మన పిల్లల్ని తీసుకొస్తున్నా. మన పిల్లలంటే మన రిలేటివ్స్. మన సైడ్ పిల్లల్ని తీసుకొని వస్తారంట. అటువైపు సమ్మర్ హాలిడేస్ అంటే మాకేమైనా వింటర్ హాలిడేసా? మాకు సమ్మర్ హాలిడేస్. మన పిల్లలు వస్తున్నారు, మన సైడ్ పిల్లలు వస్తున్నారు అని చెప్పాలి. సరే ఫస్ట్ వాళ్ళని తీసుకురండి, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అర్జెంట్ గా. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దిత చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. అసలు పిల్లలు అసలు ఎంత హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. సేమ్ ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు అలాగే అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూసిన. మా యోధ ఏంటమ్మా అసలు బుల్లితెర సావిత్రి. మొన్న 10th ఎగ్జామ్స్ కూడా రాసినట్టున్నావు కదా, చదివి రాసావా? అవును, పక్కనోడి దాంట్లో చదివే రాశాను. అయినా మా టీచర్స్ అందరూ సన్ గ్లాసెస్ పెట్టుకొని టీచ్ చేస్తారు తెలుసా? ఎందుకు? ఎందుకంటే నేను బ్రైట్ స్టూడెంట్ కదా. రుచిక బా చూడు, మావయ్య అంటే ఎంత ప్రేమ. నా కోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చింది, ఉంచుతానులే మా కొంచెం. అబ్బా బాబా చెప్పే కదా ఉంచుతానని చెప్పి. తాగండి. మర్చిపోయిందని చేతి అడుగుతా ఉంటున్నారేంటి? ఇందులో ఈగ పడిందని నేను, ఇందులో పీడ పురుగు పడిందని నేను. ఈగ పీడ పురుగు చెప్దాం నీ దగ్గరకు వచ్చాం. ఇంతకీ పడింది ఏ పురుగు మావయ్య? అది రేపు పొద్దున చెప్తారులే అమ్మ. రే మురారి, డాడీ ఏమంటున్నారా? డాడీగా బిజీయా? నేను. నువ్వు బిజీయా? మరి డాడీ ఏం చేస్తున్నారు? చూసుకుంటున్నారు. అయినా నాతో ఎందుకు అంత చిరాగ్గా మాట్లాడుతాను? నేను చాలా మంచి ఉండే కదరా. ఇది మా నాన్న చెప్పు, నాకు కాదు, నేను నమ్మను. ఏంట్రా అందరు నవ్వుతుంటే వీడియో తీస్తున్నా? అదే మా నాన్న చెల్లింది, నేను చేస్తున్నాను చూపించడానికి. అబ్బా వేరియా
అలీ అన్న కూతురు. ఇగో చూడండి, చూసి నేర్చుకోండి. నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. 30 రోజుల్లో యాంకర్ నేర్చుకోవడం ఎలా? ఏంటమ్మా? ఇంకో బుక్ నెక్స్ట్ టైం తెస్తానులే. అదే 60 రోజుల్లో ఆర్టిస్ట్ ఎలా అవ్వాలని. సరే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. కూర్చోమ్మ, నాకు అర్థమైంది. మామయ్య హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించు. తిరుగు. అదే హైదరాబాద్. అయినా ఎందుకు తెప్పాలి మిమ్మల్ని? ఏం చదివారండి మీరు అసలు? మీరు సరిగ్గా చదువుతున్నారు లేదో కూడా నాకు తెలియదు. మీరు సరిగ్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, వాటి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే అప్పుడు తిప్పుతా. సరేనా అమ్మా? ఫస్ట్ నీకే క్వశ్చన్. 10th కదా రాసింది మన. చిన్న రాయి నీటిలో మునిగిపోయింది, కానీ పెద్ద షిప్ మునగదు. ఎందుకు? షిప్ కి కెప్టెన్ ఉంటాడు, రాయికి ఉంటాడా? గాలి ఎందుకు కనబడదు? దానికి సీక్ ఎక్కువ. గాలికి సిగ్గా? యా, నీలాగే ముందు ఏం చేయకుండా వెనక చేస్తావు కదా, అలా సిగ్గు ఎక్కువ. మా వాగ్దేవి, ఒక పక్షి తన గూట్లోని గుడ్ల మీద ఎందుకు కూర్చుంటది? దానికి మన సోఫాలు లేవు. నీకు మ్యాథ్స్ వచ్చా? ఒక పెద్ద స్టేడియం ఉంది, అందులో 10,000 మంది ఇండియన్లు ఉన్నారు. ఒక 22,000 మెంబర్స్ ఏమో చైనీస్ ఉన్నారు. ఒక 38,000 మెంబర్స్ ఏమో ఫారినర్స్ ఉన్నారు. మొత్తం కలిసి ఏమొస్తుంది? కరోనా థర్డ్ వేవ్ వస్తుంది. అదేంట్రా కరోనా థర్డ్ వేవ్ రావడం ఏంటి? నేను చాలా క్యాల్కులేషన్ చేసి చెప్పా, ఎందుకంటే అన్ని కంట్రీలో వస్తున్నారు కదా, కలిసిపోతే కరోనానే కదా వచ్చేది. అరే ధీరజ్, నమస్కారం. ఆడుతా తీయగా పాటలు కాదు, ఈ మధ్య వాయించడం కూడా నేర్చుకుంటున్నాడంట. అవును, మ్యూజిక్ ఎక్కడ నేర్చుకుంటున్నావు? పియానో మీదనా? వీళ్ళందరూ నిన్ను అడుగుతున్నావు కదా, నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, నన్ను పక్కా చెప్పాలి. ఎనీ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్. తప్పు చేసే పండే చెప్పు. తప్పు చేసిన పండ్ల తెలియదు. సరే, 2 అడుగుతాను, వాటిల్లో పోనీ చెప్పు. ఏంటి? జాంకాయ, మామిడికాయ. జాంకాయ బాగా, ఎందుకంటే కారం పెడతాం కదా. నాకు అర్థమైంది, వీళ్ళతో చాలా డేంజర్ గా ఉంది మాట్లాడడం. బావా, మేమే వాళ్ళని చూసి నేర్చుకోవాలి, అలా ఉన్నారు వాళ్ళు. అక్క మీ స్కూల్లో ప్యాంట్ వేసుకొనివరా? అందరి ముందు పరుగు పోయిందిగా. మిమ్మల్ని నేను హైదరాబాద్ తిప్పాలన్నా, సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడన్నా తిప్పాలన్నా, ఇవాళ మీరు ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఆడి ఎనర్జెటిక్ గా ఏ గ్రూప్ అయితే గెలుస్తుందో వాళ్ళని నేను బయటికి తీసుకెళ్తాను. సరే, ఎందుకు ఇప్పుడు మీలో మీరు గొడవ పడ్డం? ఇదే ఫైర్ గేమ్ లో చూపెట్టాను. ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం నేను బయటికి తీసుకెళ్తాను. సరేనా? ఓకే, ఫస్ట్ వెళ్ళి మీ ఆంటీస్తో వెళ్ళి కూర్చోండి. వెళ్ళనమ్మా. మరి ఎంత హ్యాపీగా మనం ఉన్నాం కాబట్టి, రన్వే మీద ఫ్లైట్ అలా దూసుకెళ్తా ఉంటే సడన్ గా ఒక ఆవు అడ్డు వస్తే ఎలా ఉంటది, అలాగే ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఆవిడ అడ్డు వచ్చినా అలాగే ఉంటది. కానీ తప్పదు, పిలవాలి కాబట్టి. లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. మేరా నామ్ జోకరు, మేరా కామ్ నౌకరు, ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు. ఎనీథింగ్ కోరుకో, క్షణంలో హాజరు. ఖరీదేం లేదు గాని ఊరికే రేపు పురాదే. గ్రాప్స్ గట్టి ఈలలేస్తే చూపుతానే నానమూన. మా అమ్మ మా అశ్విని శ్రవంతిని చూసి సర్కస్ ఏమో అని ఇక్కడికి వచ్చావేమో. ఏంటి జోకర్ గెటప్పా? ఓ పాపం, తనకు అర్థమైపోయింది పంచులతో నవ్వించలేకపోతాను, బ్యాడ్ అవుతున్నానని. కనీసం వాళ్ళు గెటప్ తో అన్నా నవ్విద్దాం అనుకుంటుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పు ఫస్ట్. నా సర్కస్ ఫీట్స్ తో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయబోతున్నా. ఎంటర్టైన్. నీకు సర్కస్ ఫీట్స్ వచ్చా అసలు? పట్టుకో. ఏం చేయబోతున్నావు చెప్పు ఫస్ట్. ఏం నీళ్ళు పడ్డాక ఎక్కడ దాకా? జోకర్ అంటే జోక్గా ఉంది నీకు? నేను ఏం చేయబోతున్నావు చెప్పట్లమ్మా. ఇగో ఇలాంటి బాల్ 10 బాల్స్ పైకి ఇసిరేసి ఒకేసారి చేతిలో పట్టుకోబోతున్నా, కింద పడకుండా. నేను జీవితంలో ఇంత దరిద్రం నా జీవితంలో చూడలేదండి. హలో, ఏం చేసావు నువ్వు అసలు? ఏమైందిరా?
జోకేస్తా అని చెప్పేసి ఏం చేస్తుంది అన్నది. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం కూర్చోబెట్టు. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది మీరందరూ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అర్థమవుతుందా? ఏంటేంటి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు, అప్పుడు తర్వాత నేను ఎవరి డిసైడ్ అవుతాను. పర్యవేక్షణలో తాడు మీద నడవబోతున్నా. హలో నువ్వు అది ఆడి మీద నడుస్తావు నడు. yes పట్టుకో. రెడీ గైస్? రెడీ యా 1 2 3 ఏంటి తాడని రాసా? వెయిట్ నడుస్తున్నా కదా. వాళ్ళు ఎందుకంత అగ్రెసివ్ అవుతున్నారు? మరి లేకపోతే తాడు మీద నడుస్తారు. ఇప్పుడు కింద రాసి నడవడం ఏంటి? ఇదేంటిది? తాడు దాని మీద నడిచే సరిపోయింది కదా. వాడేంటి అలా వచ్చేస్తున్నాడు? మరి లేదంటే నువ్వు చేసే ట్రిక్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు నేను నిజంగా ఒక మంచి ట్రిక్ చేయబోతున్నా. ఏం ట్రిక్కో చెప్పు. దీని మీద నిలబడబోతున్నా. మరి నువ్వు గట్టిగా చెప్పట్లా. నువ్వు సరిగ్గా చేయకపోతే అన్ను వదిలేస్తాను ఈసారి. వద్దు చేస్తా. చెయ్. గైస్ రెడీ రెడీ ఎందుకు పిల్లలతో కొట్టించుకుంటా నాకు అర్థం కాదు. నేనేం చెప్పాను? బెలూన్ మీద నుంచి ఉంటాను. నిలబడతానని చెప్పాను. కానీ నించుంది బింది మీద. హలో దాని కింద బెలూన్ ఉందా లేదా? నువ్వు ఎలాగో ట్రిక్ సరిగ్గా చేయట్లేదు కానీ అట్లీస్ట్ పిల్లలకి 2 జోకులన్నా చెప్పి నవ్వించు. జోక్సా? ఇవో మురారి గారు అప్పుడు కూల్ అవుతాడు. ఆడు చూసాగా. ఓకే గైస్ లిజన్. ఒక ఏనుగు చీమ గాఢంగా ప్రేమించుకున్నాయి. కానీ చీమ ఇంట్లో ఏనుగుతో పెళ్లి ఒప్పుకోలేదు. ఎందుకంటే అబ్బాయికి ఎత్తుపళ్ళు ఉన్నాయని వాళ్ళు ఏం జోకులమ్మా సరిగ్గా చెప్పమ్మా. ఇప్పుడు ఒక కప్ప ఒక ఏనుగు ఎదురుపడ్డాయి. కానీ ఏనుగు వెనక్కి వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఎందుకు? కప్ప ఏమంటుంది? బ్యాక్ బ్యాక్ అంటుంది. అందుకని బ్యాక్ వెళ్ళింది. ఎంతసేపు జంతువుల గురించి జోకులేనా? ఇంకేం లేవా అసలు? సరే అందుకే అసలు ఇంకా ఆపేద్దాం అమ్మా. ఇక చూడు పిల్లలు కొట్టేటట్టు ఉన్నారు. నీకు నాకు గొడవలు ఏం లేవు కాబట్టి, మీ నాన్నకి నాకు మంచి సంబంధం ఐ మీన్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చొని జోకులు వేసుకుందాం. ఓకేనా? నువ్వు ఫస్ట్ కూర్చో, జోకులు ఏమి వేయొద్దు. ఓకే ఇగో ఈ ప్రాపర్టీ తీసుకో. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ రౌండ్ 1. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో పిల్లలు ఫస్ట్ టాస్క్ ఏంటంటే ప్రతి టీం నుంచి 2 వస్తారు. ఫస్ట్ ఒక టీం ఆడతారు, దాని తర్వాత ఇంకో టీం ఆడతారు. ఒకలేమో ఇటువైపు నుంచి ఉంటారు, ఒకలేమో ఇటు సైడ్ నుంచి ఉంటారు. ఇటువైపు నుంచి ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న మీ ప్లకార్డ్స్ తీసుకొని ఆపోజిట్ పర్సన్ కి చూపించాలి. అందులో ఏ ఐటమ్ అయితే ఉంటుందో యాక్టింగ్ చేయకుండా మాటలతోని ఇటువైపు ఉన్న వ్యక్తి డిస్క్రైబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో చికెన్ మంచూరియా అని ఉందనుకో, ఆ చికెన్ మంచూరియా అనే దాన్ని చికెన్ మంచూరియా చెప్పకుండా మనం ఇష్టమైంది సండే తింటాం ఇలా ఎలాగన్నా చెప్పొచ్చు. కానీ ఐటమ్ పేరు మీరు చెప్పకూడదు. ఈ షుడ్ గెస్ ఇట్. మీరు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి అవతల వ్యక్తి గెస్ చేసి చెప్పాలి. ఎనీ డౌట్స్? కానీ నాకు ఒక డౌట్ ఉంది. నువ్వు సైలెంట్ గా ఉంటేనే బెటర్. అన్న నాకో డౌట్ ఉంది. ఈవిడ ఎందుకుంది అసలు? వదిలేద్దాం, ఏం చేస్తాం. సో ఫస్ట్ లెట్స్ మీ స్టార్ట్ విత్ షూ. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? జువేరియా అండ్ యోదా. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎవరు గెస్ట్ చేస్తారు, ఎవరు డిస్క్రైబ్ చేస్తారు? తను గెస్ట్ చేస్తుంది, నేను నువ్వు డిస్క్రైబ్ చేస్తావా? ఓకే, యూర్ ఆన్ దట్ సైడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వావ్, పైన ఎగురుతా ఉంటుంది బర్డ్. బర్డే అందులో ఒకటి. ఇలా హ్యాండ్స్ ఉంటాయి, మొత్తం అతుక్కొని ఉంటుంది. రివర్స్ లో వేలాడుతుంది. జువేరియా నెక్స్ట్ కి వెళ్ళిపో. కెన్ ఇట్ ఫ్లై? యా ఇట్ కెన్ బి. ఇట్ కెన్ ఫ్లై, ఇట్ కాంట్ సీ, ఇట్ ఓన్లీ ప్రొడ్యూసెస్ సౌండ్ వేవ్స్. క్రికెట్ లో కూడా వాడుతూ ఉంటారు. కరోనా వచ్చింది దాని నుంచి. చైనా ఆ బర్డ్. సరే ఓ పని చేద్దాం, నెక్స్ట్ కి వెళ్దాం. అది చాలా ఫేమస్, ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టము. ఒక బాల్ తో ఆడతారు.
ఓకే నెంబర్స్ ఉంటాయి కదా తెలుగులో నెంబర్స్ ఆ నెంబర్స్ పైన ఒక గేమ్ ఉంటుంది పెంకులతో ఆడతారు బాస్కెట్బాల్ అబ్బా వాట్ అన్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ పెంకులతో ఆడతారు అది ఒక నెంబర్ పైన స్టార్ట్ అవుతుంది గేమ్ నేమ్ హాప్ స్కాచ్ అంటే కొంచెం ఫారెన్ స్కూల్ మాది అంత ఇంగ్లీష్ లో చదువుతాం మేము నెక్స్ట్ కి వెళ్ళిపో వావ్ ఓకే చాలా ఫేమస్ ఎక్కడ చూసినా ఇలా పట్టుకొని వీడియోలు చేస్తూనే ఉంటారు కెమెరాని పట్టుకోవడానికి ఒక సపోర్టింగ్ అన్నమాట ఇది పట్టుకొని వీడియోస్ చేస్తారు విత్ స్టాండ్ మాప్ స్టాండ్ ఫోన్ ని హ్యాండిల్ చేసేది ఏంటిది తెలియదు నాకు ఆ పేరు తెలీదు సెల్ఫీ ఫోటోస్ దిగుతావా దాన్ని ఎలా ఫోటో స్టాండ్ టూ ఇంగ్లీష్ ఇది అమ్మో కర్ర తెలుసా కర్ర ఆ కర్రని తెలుగులో ఏమంటారు సరిపోయారు ఇద్దరు కర్రని తెలుగులో కర్రనే అంటారు కర్రని ఇంగ్లీష్ లో ఏమంటారు మనం తీసుకుంటే ఏమంటారు ఫోటో సెల్ఫీ ఇప్పుడు రెండు కలిపి చెప్పు మళ్ళీ స్టాండ్ అంటావు కర్రని రెండు కలిపి చెప్పు ఇప్పుడు సెల్ఫీ స్టిక్ అమ్మయ్య నెక్స్ట్ కమ్ ఆన్ గో చిన్న పిల్లలు పాలు తాగడానికి నోట్లో ఇలా పెడతారు కదా అమ్మ తెలుగు అలా తెలీదు మిల్క్ ని ఏమంటారు తెలుగులో పాలు దాన్ని నోట్లో ఇలా పెడతారు కదా దాన్ని నెక్స్ట్ వర్డ్ నువ్వే గెస్ చేయి చిన్న పిల్లలకు పెడతారు కదా ఇలా తెలుగులో దీన్ని ఏమంటారు గొంతు ఇంకొక వర్డ్ నొక్కుతా అని అంటారు పీక ఇప్పుడు ఆ మిల్క్ తెలుగులో చెప్పు పీక పాలు అదే రివర్స్ అమ్మా పేక ముందుగా ఇలా ఆడతారు కదా రౌండ్ గా ఉంటది చిన్నగా ఉంటాయి మార్బుల్ తెలుగులో చెప్పు మారో 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 రే గోలీ అదే గోలీ అదే కరెక్ట్ అది చూస్తే భయపడతారు ఫస్ట్ ఇంట్లో భయం చీమలు చూస్తే భయపడతావా కిచెన్ లో వస్తా ఉంటాయి కాక్రోచ్ దాని తెలుగులో ఏమంటారు తెలుసా వదిలేమ్మా అంత బ్రెయిన్ ఉపయోగించు గుర్తురాట్లే తెలుసు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ క్యాబ్ బుక్ అయింది ఇప్పుడే తెలుగు చదువుతావు నువ్వు చదువుతా ఇదేంటి బొద్దింకా ఇప్పుడు అందరూ సాంగ్స్ వింటారు కదా అది ఎలా ఫోన్ లో కాకుండా రేడియో ఒక మిషన్ ని చెవులో పెట్టుకొని వింటారు కదా హెడ్ ఫోన్స్ అయ్యే చిన్నగా ఉంటే మైక్ వదిలే ఇయర్ ఫోన్స్ తీసుకుంటారు ఇయర్ బడ్స్ ఇది చివరి డిష్ గా తింటే చాలా చల్లగా ఉంటుంది పొట్ట ఐస్ క్రీమ్ లేదు భోజనంలోనే పెరుగన్నం తల్లి తల్లి నా చిట్టి తల్లి ఇగో లాస్ట్ 10 seconds ఉంది ఇది గెస్ట్ చేస్తే చూడు మనకి అన్ని నేర్పించేది ఎవరు స్కూల్లో టీచర్ అమ్మయ్యా నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇది ఒక దోస కానీ గ్రీన్ కలర్ లో ఉంటుంది పెసరట్టు దాంట్లోనే పెసరట్టుతో ఏం ఫేమస్ చట్నీ ఒకరికి ఆ టిఫిన్ అంటే అసలు నచ్చదు ఎవరికైనా నచ్చదు ఉప్మా రెండు కలిపి చెప్పి ఇప్పుడు చట్నీ ఉప్మా గ్రీన్ దోసని ఏమంటారు పెసరట్టు ఉప్మా చాలేమ్మా ఇంకెంత మంది నువ్వు టెన్షన్ పడద్దు సో 8 చెప్పింది కమన్ గివ్ ఇట్ ఎ ఫర్ థాంక్యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ థాంక్యూ సో ఇప్పుడు సెవెంత్ అంటే మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు రోహన్ అండ్ సహృదా ఆన్ స్టేజ్ ప్లీజ్ ఓకే టైం స్టార్ట్స్ నౌ చిన్నగా ఉంటాయి పెంచుకుంటారు ఇంట్లో ఏంటి అది యానిమల్ అని అరుస్తాయి పప్పి దాని పెద్ద వర్షన్ డాగ్ అది ఇది కలుపు పప్పి డాగ్ పర్ఫెక్ట్
ఇది పాము ఉంటది. పాము. అదో గేమ్. స్నేక్ అండ్ లాడర్. దాన్ని తెలుగులో ఏమంటారు? అయిపోయి. పాము నిచ్చెన. స్నేక్ అండ్ లాడర్ తెలుగులో ఏమంటారు? స్నేక్ అండ్ లాడర్ తెలీదు. వెరీ గుడ్. నెక్స్ట్. ఫస్ట్ లో ఏం చెప్పా? ఫస్ట్ ది పప్పి. అది ఇల్లు. ఇల్లుని ఇంగ్లీష్ లో హౌస్. రెండు కలుపు. పప్పి హౌస్. పిల్లలు చుచ్చుపోయకుండా దాన్ని వేసుకుంటారు. డైపర్. పెట్టు. ఎగ్జిబిషన్ లో పెట్టారు. సర్కిల్ తిరుగుతుంది. జైంట్ వీల్. సూపర్. ఇది పేషెంట్ కి బాగోకపోతే ఇంజెక్షన్ పెట్టి ఒక బాక్స్ లో పెడతారు. పైన ఒక లిక్విడ్ లా ఉంటది. సిరింజ్. గీతని ఏమంటారు? గీత లైన్. ఎస్ అని ఏమంటారు స్పానిష్ లో? స్పానిష్ దగ్గర వెళ్ళావారా? చెప్పు. మనకు ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్స్ లో పెడతారా హ్యాంగ్ చేసి? అది ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. దాని పేరులో ఫస్ట్ అక్షరం అలాంటిదే. సెలూన్ కాదు. సెలూన్ లో ఫస్ట్ వర్డ్ ఏంటి? ఎస్. ఇప్పుడు లైన్ ఏమన్నా? గీతనేమన్నా? ఇప్పుడు ఆ రెండు కలుపు. పెట్టి ఇప్పుడు బ్రష్ తీసుకో. స్కూల్కి వెళ్తున్నప్పుడు వేసుకొని వెళ్తాం. స్కూల్ బ్యాగ్. పెరుగన్నంలో నంచుకొని తింటాం. రీసెంట్ గా బాగా ఫేమస్ అయింది. సమ్మర్ లోని ఇది చాలా ఫేమస్. కలుపుకొని తింటాం. కలుపుతారు దీన్ని. సమ్మర్ లోని అది కలిపి నెయ్యి వేసి మ్యాంగోతో చేస్తారు. మ్యాంగోతో. రెడీ. ఇది గేమింగ్ వాళ్ళు బాగా వాడతారు. ఏం వాడతారు? ఇదిగో కోడింగ్. ఎందులో చేస్తారు? కోడింగ్ ఎందులో చేస్తారు? కంప్యూటర్. అంతే, కంప్యూటర్. నెక్స్ట్. ఇది నీకు చాలా ఇష్టం. లాక్కొని తింటావు. ఫుడ్ చాలా ఇష్టం నీకు. మొన్న మధ్య దీన్ని బ్యాన్ చేశారు. కోడి. ఎక్కువ ఏం తింటావు? లాక్కొని. లెగ్ పీస్. మొత్తం చెప్పి ఇప్పుడు. చికెన్ లెగ్ పీస్. అమ్మయ్యా, నాకు తెలిసి ఉన్నట్లన్నిట్లో ఒకటి చెప్పలేదు. వైకుంఠపాలి ఒకటి చెప్పలేదు. సో స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ కిడ్స్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ గేమ్ ఏంటంటే ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు అన్నమాట. ఇక్కడ మీకు ఒక స్లైడ్ ప్లే చేస్తాం. అంటే అది ఒక పాటలోని ఒక ఇమేజ్ ఫ్రీజ్ చేసి వేస్తారు. అక్కడ ఆ ఇమేజ్ బట్టి ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి. ఓకే. ఎవరైతే ఎక్కువ పాటలు గెస్ట్ చేస్తారో దట్ టీమ్ విల్ విన్ దిస్ టాస్క్. ఓకే, సో సెకండ్ టాస్క్ ఆడడానికి శ్రవంతి అంటే మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ధీరజ్ అండ్ రిత్విక్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి వాగ్దేవి అండ్ మురారి. అర్థమైంది కదా? ఫ్రీజ్ చేసి ఒక ఇమేజ్ వేస్తారు. ఆ ఇమేజ్ బట్టి ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి. ఓకే, సో కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? మహాకనక దుర్గా. విజయ కనక దుర్గా. పేరెంట్స్ ప్రేమ కోరుకుంటూ పాడతారు. అయ్యప్ప దేవాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. ఓకే, దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈజ్ anyways, like I mean, first point gone. Inka 4 slides unnai. All the very best for the next slides. So can we have the next picture on screen please? tuniga paadu. tuniga endaka parigedtave rave na vanka. Beautiful voice, yeah. Okay, let's see if the answer is right or wrong. Okay, 1 point. Good one. So can we have the next picture on screen please? Okay. Shush. Hailesa. Hailesa. అందరం దేవా.
ఆ వర్డ్ స్టార్టింగ్ లైన్ అన్న పాడాలి కదా. ఇంకా ఏదో Come on, come on, come on. Give it try. Okay, 10. హైలేసా నీ పడవను తిప్పేసా 3, 2, 1. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా. డాన్స్ చేస్తుందంట బా సాంగ్ కి. అవునా? Okay, next picture for you on screen please. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశాను, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. Okay, let's see if the answer is right or wrong. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. Good one. Thank you so much. ఒక్కసారి నేను వేస్తా. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి. వద్దు. Okay, you're with 2 points. Good job. Doing good. So can we have the next picture on screen please? చెప్తాను. కంగారు పడద్దు. ఆరా చెప్పారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. Okay, let's see if the answer is right or wrong. ఆరా చెప్పారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. Okay, good one. You're with 1 point. So all the best for your next slide. Can we have the next picture for them on screen please? అబ్బబ్బబ్బబ్బబ్బ అబ్బా ఎంత ముద్దుగున్నాడే, ఆకాశం అందే తంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే. He's so cute, he's so sweet, he's just awesome. Good one, girl. So can we have the next slide on screen please? నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పిల్లనైపోయినట్టుందిరా సామి నా సామి. Okay, done. Let's see if the answer is right or wrong. అమ్మి అంటాంటే నీ పిల్లనైపోయినట్టుందిరా సామి నా సామి. నీ ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామి నా సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రోషల సామి. అలా వెళ్ళిపోవా సోఫాలోకి. Good one, 2 points. So can we have the next slide on screen please? డిజెట్ నువ్వు పాడితేనే ఈసారి పాయింట్ ఇస్తా, లేదంటే పాయింట్ ఇవ్వను. డిజెట్లు పేర్లు ఇన్ని స్టైలే వేరు సోకేమో ఇరా తీరు కొట్టేది తీను మారు. బాగా పాడుతున్నావు కదా, మరి పాడాలి కదా నువ్వు. ఇప్పుడు నువ్వు పాడమ్మా. డిజెట్లు పేరు ఇన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టడి తీను మారు. డిజెట్లు కొట్టు కొట్టు డిజెట్లు కొట్టు. Let's see if the answer is right or wrong. డిజెట్లు పేరు ఇన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీను మారు. So next slide for you on screen please. అరే వసూలు 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 పైసా వసూలు
అరే వసూలు 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 పైసా వసూలు. Okay, let's see if the answer is right or wrong. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే. Good one. So next slide for you on screen, please. నాటు కరెక్టే, కానీ ఒక్క లైన్ అన్న అట్లీస్ట్ యూ హావ్ టు. పొలం గట్టుకున్నేలా పోట్ల గిట్ల దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిరుసెప్పులేసుకొని కర్రసాము చేసినట్టు మరి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూరినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మినప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీరనాటు నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చ నాటు 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 విచ్చు కత్తిలాగా బెర్రి నాటు. Very good one. Okay, so first round second task winners 5 right answers చెప్పారు. Ashian team, congratulations. Good one. Thank you, Pillal. Congratulations. Let's move on to round 2. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు మన ఫ్యామిలీ స్టార్స్ కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మిమ్మల్ని అందరిని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి సర్ప్రైజ్ అవుతారు మీరు ఆ గెస్ట్ ని చూస్తే. Let me welcome that special guest of Family Stars. భయ్యా నీదో వేషం నాదో వేషం మేకప్ తోనే పుట్టేశా ఇది జీవిత నాటక రంగం నువ్వు నేను కన్నులు తెరిచే లోపే తెరలేచింది ఏం చేస్తా నీ పాత్రను సరిగా పోషించావో సూపర్ కొంచెం తడబడ్డావో అయిపోతావు జోకర్ నీ పాత్రను సరిగా పోషించావో సూపర్ కొంచెం తడబడ్డావో అయిపోతావు. ఓకే మిక్కీ మౌస్ గారు మీరు ఇక్కడ నించోండి. గేమ్ ఏంటంటే ఇప్పుడు మిక్కీ మౌస్ చేతిలోని ఆ బుట్ట పెడతాను. ఆ బుట్ట ఇలా పైన పెట్టుకుంటారు తల మీద. ఇటు నుంచి ఒకరు వస్తారు. ఆ రింగ్ లో నించుంటారు. మీ పక్కన ఉన్న బాల్స్ ఏదైతే ఉన్నాయి బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయో ఆ బాల్స్ ని ఇక్కడున్న బాస్కెట్ లోకి వేయడానికి ట్రై చేయాలి. ఏ టీం బాల్స్ అయితే ఎక్కువ ఆ బాస్కెట్ లో పడతాయో ఆ టీం విల్ బి ద విన్నర్. ఓకే ఆ రింగ్ నుంచి బయటికి రాకూడదు అండ్ అక్కడి నుంచోనే ఇసరాలి. మిక్కీ మౌస్ గారు రెడీయా? మిక్కీ మౌస్ రెడీ ఉన్నారు. మీరు రెడీయా? ఓకే సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? పొట్టి పిల్ల ఆన్ స్టేజ్ ప్లీజ్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి వాగ్దేవి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే ఒకవేళ మీ బాస్కెట్ లో ఉన్న బాల్స్ అన్ని అయిపోయినాయి అనుకో కింద పడిపోయిన బాల్స్ ఏమైనా ఉంటే మీ కలర్ బాల్స్ తీసుకొచ్చి మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకేనా? రెడీ 3 2 1 గో. స్లోగా వేయి నాన్న అలా స్లోగా వేయి. ఏయ్ సూపర్. స్లోగా ఇంతకు ముందు వేసినట్టే స్లోగా ఇరా స్లోగా గురు చూసి స్లో రా రే. స్లో ఇస్రాయక స్లో. నీ కలర్ బాల్స్ తెచ్చుకోవచ్చు వెళ్ళి. ఆ టీమ్ మెంబర్స్ హెల్ప్ చేయండి బాల్స్ కి. స్లోగా ఇలా వేయి ఎక్కువ పడుతుంది. దూరం వేసే ఎక్కువ దగ్గరగా వేయి.
Okay, last 5 seconds. 5, 4, 3, 2. Time up. Blue color only 1, 2, 3, 4. Okay. ఇప్పుడు వైట్ కలర్ కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 24, 25, 26. What a great job, yaar. Good one. Congratulations. There you go. Good one. Thank you so much for being on Family Stars. Thank you. ఓకే సో పిల్లలు సమ్మర్ హాలిడేస్కి వచ్చాం కదా, మరి సమ్మర్ హాలిడేస్ అంటే మనం చుట్టాల ఇంటికి వెళ్తాం, చుట్టాలు మన ఇంటికి వస్తూ ఉంటారు. సో ఇవాళ మన చుట్టాలు ఇంపార్టెంట్ చుట్టాలు మన ఇంటికి రాబోతున్నారు. ఆ చుట్టాలను చూస్తేనే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. మనకి చాలా ఇష్టమైన చుట్టాలు వాళ్ళు. సో లెట్ మీ వెల్కమ్ సారంగపాణి జాతకం టీమ్ ఆన్ ఫ్యామిలీ స్టార్ స్టేజ్. గల్లా గల్లా గంతులాడింది భూగోళం, నీ సంబరం నీలాంబరం మేఘాల అంచుల్లో నెంచో పెట్టింది. సారంగా సారంగా అమ్మాయి అవునంది ఏకంగా, సారంగా సారంగా ఆనందాలందుకో అనేకంగా. ఉల్లా 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 ఉల్లాస. Welcome to Family Stars. Firstly, congratulations for all the back-to-back successful films you're doing. Back-to-back anni successful film cheyadu ante chaala happy ga untadi. It's very proud actually. Good to see you here. Thank you, Sudhir. Congratulations. And next meer iddaru velipothe baaguntadani. తప్పు లేదు ప్రేమలో. సో వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. చాలా హ్యాపీగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కి పిల్లలతో టైం స్పెండ్ చేద్దామని మీరు రావడం. పిల్లలతో గొడవ పడతారు ఏంటి చాక్లెట్ల దగ్గర? అక్కడ చాక్లెట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ సిచ్యువేషన్ లో ఒక్కటే చాక్లెట్ ఉందంటే నేను తినాలంటే మరి ఆ మాత్రం గొడవ పడాలి. మా దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయి కావాలి. నేను రాగానే ఫస్ట్ అదే చూసా. బేసికలీ అక్కడ చాలా ఉన్నాయి. ఓకే, చాక్లెట్స్ ఇస్తాం మీకు. చాక్లెట్స్ ఇస్తాం అంటున్నారు కాబట్టి. అండ్ మీ రియల్ లైఫ్ లో కూడా హాయ్ సారంగపాణి గారు. బేసిక్ గా ఈ ఎపిసోడ్ లో ఎప్పుడు నేను చాలా క్యూట్ గా అందంగా శారీ కట్టుకొని గార్జియస్ గా ఉంటాను ఎపిసోడ్స్ లో. కానీ ఈ రోజు మీరు వస్తున్నారని తెలియక నేను ఇట్లా గెటప్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా గార్జియస్ గానే ఉన్నారు కదా. మీరు కూడా చాలా గార్జియస్ గా క్యూట్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను మ్యాజిక్ చేయబోతున్నాను. మీకోసం కొన్ని చాక్లెట్స్ నేను మ్యాజిక్ చేసి తీసుకురాబోతున్నాను. ఆ ఒక్క మాటతో లేచి అందరి ముందు పరుగు పోయిందిగా. బాగోపోతే మనం కాదు, ఫస్ట్ ఆయనే వెళ్ళిపోతారు. రెడీ? yes 3 టైమ్స్ అనండి. చాక్లెట్ 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 చాక్లెట్. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి వాడు కొడదామని చూస్తున్నాడు. వాడు ఇలాగే చేసింది స్టార్టింగ్ లో మ్యాజిక్ అని. ఏమండి వాళ్ళ తాడు మీద నడవమన్నారు. తాడని రాసే దాని మీద నడిచిన, తాడని రాసే దాని మీద నడిచిన. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. చాక్లెట్ అని రాలిచ్చినావు దీంట్లో. నువ్వు సుధీర్ స్కూల్ ఆఫ్ మ్యాజిక్ లో జాయిన్ కావాలి నువ్వు. బేసికలీ ఆయనకే రాక ఏదో 2-3 పౌరాలు పైకి వదులుతాడు. ఏంటండి నాకు అర్థం కావట్లేదు. మాకేంటి టార్చర్? పాట పాట పాట. సరే పెట్టండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటేనే.
అన్న చేస్తే స్టైల్ గా ఉంది, ఈవిడ చేస్తే ప్యాంట్లో చీమలు ఎక్కినట్టుంది. యాక్చువల్లీ పిల్లలు వచ్చింది దేనికి అని అంటే ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కదా, సరదాగా హైదరాబాద్ తిప్పమని చెప్పానని వచ్చారు. సో మీరు కూడా వచ్చారు కాబట్టి చెయ్యేసి మాతో పాటు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఎవరు గెలిచారో చూసి దాన్ని బట్టి మనందరం కలిసి తిప్పుతాం. అందరికన్నా స్టేజ్ మీద చిన్నపిల్లలు మేమే కాబట్టి దర్శి గారు మా టీమ్ కి వస్తారు. సరే, దర్శి గారిని ఆవిడ తీసుకెళ్తే ఈవిడ్ని నేను తీసుకెళ్తాను. ఓకే దర్శి గారు, మీరు రావడం మీకు టాస్క్ ఏంటంటే ప్లీజ్ పిల్లల టాలెంట్ మీకు తెలియాలి కాబట్టి ఫస్ట్ ఈ టీం నుంచి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్, తర్వాత ఈ టీం నుంచి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందులోని ఏది బాగుంది అనేది మీ ఇద్దరు జడ్జ్ చేసి చెప్పాలి. ఓకే, కానీ నేను కూడా మా ఫ్యామిలీని తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దిస్ లుక్స్ లైక్ ఐ హావ్ స్టార్స్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఇట్స్ ఫ్యామిలీ స్టార్ కి ఒక ఫ్యామిలీ వచ్చారు, మళ్ళీ మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. సో లెట్ మీ వెల్కమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ స్టేజ్. ఉల్లాసకల్లోలం గల్ల గల్ల గంతులాడింది భూగోళం. ఆహా ఉల్లా 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 ఉల్లాసకల్లోలం గల్ల గల్ల గంతులాడింది భూగోళం. నీ సంబరం నీలాంబరం మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఏదో పిల్లలు డాన్స్ చేస్తారు, జడ్జ్మెంట్ చెప్పాలంటే మా ఫ్యామిలీ వస్తారని చెప్పి అనుకున్నా. ఇంత యాక్టివ్ గా అసలు ఇంత చక్కగా డాన్స్ చేసి ఇంట్లో యాక్చువల్ గా ఉండింది ఎవరు అక్కడ? సుధీర్ కదా. ఆహా, అటు తిరిగి ఇప్పుడు నాకండి. ప్లీజ్ బి సీటెడ్ అండ్ ఇది అయిపోయిన తర్వాత మన సినిమా గురించి మాట్లాడుకుందాం. రేవంతి, ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు డాన్స్ పర్ఫార్మ్ మా చేయడానికి? సైడ్ నుంచి కిరాక్ డాన్సర్ సహృదా గోరే. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కుర్చీని మార్చబెట్టి Great job, very very good. Thank you. Please. సో అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? చూసాగా పర్ఫార్మెన్స్ అంత ఎనర్జెటిక్ గా ఉందా? మా సైడ్ నుంచి ఈసారి బ్లడ్ లోనే ఉంది. యాక్టింగ్, డాన్సింగ్ ఏదైనా సరే చేస్తుంది జుబేరియా. బ్యూటిఫుల్ గా అక్కడేమో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, అసలు అంటే ఫుల్ ఆన్ ఎనర్జెటిక్. ఇక్కడేమో చాలా అందంగా ఒక పీకాక్ డాన్స్ చేస్తున్నట్టు చాలా బ్యూటిఫుల్ గా చాలా గ్రేస్ తో చేసింది అనమాట. నాకైతే వీళ్ళిద్దరిలో డిసైడ్ చేయడం అంటే నేనైతే అయిపోతాను. నేను వాట్ గ్రేస్ఫుల్ డాన్స్ గర్ల్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్.
జడ్జ్మెంట్ టైమ్ ప్రియదర్శి గారు అండ్ ఫ్యామిలీ. నేను ఏ జడ్జ్మెంట్ ఇదలుచుకోలేదు, ఎందుకంటే నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా బేసికలీ ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. ఓకే, ఇద్దరు చాలా ఎనర్జెటిక్ గా చేశారు. దట్ ఐ కెన్. అండ్ నేను మా మదర్ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇదైతే బేసిక్. ఓకే, మరి మీ సైడ్? డాన్స్ అంటే యూజువలీ గ్రేస్ అండ్ ఎనర్జీ రెండు కలిస్తే డాన్స్ కదా. ఒకళ్ళేమో గ్రేస్ఫుల్ గా చేశారు, ఇంకోళ్ళేమో ఎనర్జెటిక్ గా చేశారు. ఎట్లా డిసైడ్ చేయాలి చెప్పండి? నువ్వు ఒకదాని గ్రేస్ఫుల్ ఎనర్జీగా చేస్తావు ఇప్పుడు. ఇప్పుడు అదే తన డాన్స్ గురించి బాగా తెలుసు అనుకుంటే ఎంత బాగా చెప్తున్నారంటే మీరు ఒక సాంగ్ చేయాలి. ఇలా స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మర్చిపోయారు మొత్తం. మీరు చేయకపోతే నేను చేస్తా తర్వాత. అమ్మో వద్దు వద్దు వద్దు. ఏమంటే మీరు ఏదన్నా ఒక 2 స్టెప్లు వేయాలి. ఇప్పుడు ఆవిడ డాన్స్ మనం చూడండి. డాన్స్ అంటే ఎనర్జీ గ్రేస్ రెండు ఉండాలి అంటే డాన్స్ గురించి మీకు బాగా తెలుసు. సో మరి ఇంత బాగా తెలిసినప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం, టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులందరి కోసం మరి డెఫినెట్లీ ఒకటి ఏదన్నా చిన్న డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా. ఎరగొట్టేశారు అసలు ఇద్దరు. అసలు ఏమి ఎనర్జీ, గ్రేస్ రెండు చాలా 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 బాగా చేశారు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అడగానే మా కోసం డాన్స్ చేసినందుకు. అసలు టీం నుంచి శ్రవంతి టీం నుంచి ఇద్దరు డాన్స్ బాగా చేశారు కాబట్టి ఒకళ్ళని డిసైడ్ చేయడం అనేది మా వల్ల కావట్లేదు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు డాన్స్ చేశారు, యాక్టర్స్ అంటే డైలాగులు కూడా చెప్పాలి కాబట్టి ఒక చిన్న డైలాగ్ ఓవర్ పెడతాము బోత్ ద టీమ్స్ కి. ఎగ్జాంపుల్ శ్రవంతి మీ సైడ్ నుంచి వస్తారు. ఆ సైడ్ నుంచి రిత్విక్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి వస్తారు. yes మా సైడ్ నుంచి విద్వేష్ వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో లాస్ట్ లో ఏం చేయాలంటే వీళ్ళు మొత్తం డైలాగ్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ డైలాగ్ వారు మీ ఇద్దరి మధ్య జరిగింది. ఒక 2 డైలాగులు ప్రిపేర్ అవ్వాలి. ఎనీథింగ్ మీ ఇష్టం. సో ఫస్ట్ మీ ఇద్దరికి నువ్వు స్టార్ట్ చేయి ఫస్ట్. ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పెద్ద పెద్ద కోటలు కట్టేదే భయపడితే ఎవడు వెళ్ళిపోయిందే కాదు బయటికి ఎవడు వస్తావని. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అడుగు అడుగు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పూటుకో 7 లెక్క పోటుకు బలవుతాయి. తీరంలో ఎర్రటాలు ఎరుపు రంగు రాసుకొని పూడెత్తుతాయి. నీ కోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా. ఎరవ్వ. సరే లాస్ట్ ఫినిషింగ్ టచ్ కింద మేడమ్స్ మీరు రెడీగా ఉండాలి. ఎనీ సింగిల్ డైలాగ్. రెడీ. ఫస్ట్ నా సావు నేను చేస్తా నీకెందుకు అనే పుస్తకం రాస్తానమ్మా. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. బుజ్జి తల్లి ఏమన్నా మాట్లాడరాదే. అంతొద్దు, ఇది చాలు, ఇది చాలు. యాక్చువల్లీ చాలా క్యూట్ గా అనిపించింది, చాలా చాలా బాగుంది. అనగాడే మా కోసం చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యాక్చువల్లీ లిటరల్లీ గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా డాన్స్ చూసాము, డైలాగ్ చూసాము. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఆడతారు అన్నమాట ఈ గేమ్. సో దానికి కెన్ వి హావ్ టు సెటప్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. మనలో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది చిన్నప్పుడు ఆడుంటాము. ఐ మీన్ స్పూన్ మీద లెమన్ పెట్టుకొని నడుచుకుంటూ ఒక డెస్టినేషన్ కి వెళ్ళాలి కదా, లెమన్ అండ్ స్పూన్ గేమ్. సో కాకపోతే ఇందులోని కొంచెం టీమ్ అందరూ ఆడతారు కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటది. సో ఫస్ట్ ఏ టీమ్ తో స్టార్ట్ చేస్తాం? శ్రవంతి మీ టీమ్ తో స్టార్ట్ చేద్దాం. సో మొదట మా ధీరుడు వీరుడు సూర్యుడు ఈయనతో మొదలు పెడదాం. అందరూ రావాలి.
ఇప్పుడు గేమ్ చెప్తాను వినండి. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అంటే ఇక్కడ ఉన్న లెమన్ స్పూన్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేయాలి. సో 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to basket. ఒక లెమన్ కంప్లీట్ గా బాస్కెట్ లో పడిన తర్వాత నెక్స్ట్ లెమన్ స్టార్ట్ అయింది. అండ్ మధ్యలో ఎక్కడన్నా పడిపోతే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. చాలా ఈజీ గేమ్, చిన్నప్పుడు ఆడిన గేమ్. రెడీ 3, 2, 1 గో. వావ్ వండర్ఫుల్. వావ్ సూపర్. స్లోగా నానా. తెల్లార్లు ఆడుదాం పైతక్క. తోటి కాటే వేసావే నువ్వు. కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే చికెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగుల మాటలిని పాడిపోయానే, రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. నానా స్లోగా వెళ్ళు. అంటూ పిలిచి బతుకుతో బీగాటు చేసావే డార్లింగ్ గట్టుకో. రెడీ 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 గోయింగ్ గుడ్ గోయింగ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. तू मेरा lover 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 मैं तुझको दिया flower. ఓ సారీ. तू मेरा lover 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 मैं तेरे चलो California. నీలాగా నచ్చలేదే కిట్టలేదే ఎవరు, చొక్కాలే చింపుకోరే నాకులాగా అందరు. నువ్వేమో తులసి కోటలో నా కాంచలేరు, మీ బాబు నిన్ను మించి ఇంకా కొత్తలో పైకేమో స్కాచ్ బాటిల్లాగా నువ్వు సూపరు. చూడపోతే జీపు 2, 1. అందరూ ఎక్స్ట్రా అయ్యారు. లెమన్ ఓన్లీ మీ ఇద్దరు స్పూన్ లోకి వచ్చినప్పుడే చిన్న బ్రేక్ డాన్స్ చేస్తుంది ఇలా పైకి ఎక్కితే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వెరీ గుడ్. సో మీకు ఇచ్చిన టైంలోని 3 లెమన్స్ బాస్కెట్ లోకి వేయగలిగారు. ఆశి టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. तू मेरा lover 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 मैं तुझको दिया flower. Ready? Your time starts in 3, 2, 1, go.
ఓకే ఓకే గో 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 స్లో 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 స్లోగా పెట్టానా? ఓకే 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 నానా స్లోగా రా పోయింది 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 స్లోగా నానా పోయింది సచ్చి మంచోటే స్వర్గం పోవాలి. ఓ పని చేయ ప్లేసెస్ మారండి మీరు వెళ్ళిపోండి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే పడిపో 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 ఓకే వెరీ గుడ్ గో 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 అంత పైనుంచి ఎవడైనా వేస్తాడారా? సారంగపాణి జాతకం రిలీజ్ అయి అద్భుత విజయాన్ని సాధించి థియేటర్లో నడుస్తుంది. దయచేసి మీరు నిమ్మకాయ పడేశారా లేదా? పడేశారా లేదా? చిన్నపిల్లలు ఉన్నా సరే పాపం చాలా చాలా గట్టిగా ట్రై చేశారు వాళ్ళిద్దరు. వి షుడ్ అప్రిషియేట్ దెమ్. సో ఉన్న టైంలోనే అట్లీస్ట్ కాంపిటీషన్ ఇస్తారేమో, అట్లీస్ట్ 1 or 2 అన్న బాస్కెట్ లో పడతాయి అనుకున్నా, కానీ వాళ్ళకే కాంపిటీషన్ ఉన్నట్టుంది. ఎవరిని తీసుకెళ్ళవట్ల ముందుకి. మా టీం గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఆడారు అందరూ. ఈ మూమెంట్ కోసం నేను ఎదురు చూశాను కానీ కుదరలేదు. మొత్తానికి సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్ శ్రవంతి టీమ్, కంగ్రాచులేషన్స్. So can we have Sarangapani Jathakam team on stage, please? So firstly, thank you so much Family Stars ki ilaga pilavangane ma andari kosam pillala kosam vachinanduku చాలా thanks. All the very best for your careers. Wishing you a happy and healthy life ahead. Thank you. So third round start cheyali. Let me start third round. సో లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. ఈ రౌండ్ లోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఫస్ట్, LED లోని ఏదన్నా ఒక థింగ్ డిస్ప్లే అయింది, దానికి సంబంధించి కంపల్సరీగా ఒక రైమ్ ఉంటుంది. పోయం అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు. సో ఆ రైమ్ ఏంటో కనిపెట్టి చెప్పాలి, ఆ పోయం ఏంటో. అక్కడ డిస్ప్లే అయిన తర్వాత నేను ఇటు తిరిగి 3, 2, 1 గో అన్నప్పుడే బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ఎవరైతే ఫస్ట్ కొడతారో ఆ టీమ్ కే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. ఇన్ కేస్ అది రైట్ అయితే యూ విల్ బి ద విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. ఓన్లీ 1 క్వశ్చన్ అంతే. సో కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 గో. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. That's absolutely right answer.
Okay, congratulations, episode winners, Ashu and team. Congratulations once again. All the very best, and thank you so much once again for being on Family Stars. God bless you all. So audience, this week Family Stars. See you all next week with some more entertainment and some more fun. Then take care. Bye-bye. Bye-bye. Love you all.